ఈ వ్యక్తి తన కోసం ఒక గర్ల్ ఫ్రెండ్ రోబోని కొంటాడు. ఓపెన్ చేసిన ఆ రోబోకి మెడ మీద పవర్ బటన్ ఉంటుంది. అది ఆన్ చేస్తాడు. ఆన్ అయిన ఆ రోబో మీకోసం ఏం చేయాలి అని అడుగుతుంది. ఆ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపించి వాళ్ళ రాత్రి తనతో డేట్ ఉందని చెప్తాడు. కానీ అతను ఎప్పుడు డేట్ కు వెళ్ళలేదు. అందుకే ఆ రోబోని తన గర్ల్ ఫ్రెండ్ లాగా నటించమంటాడు. అతను తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపించి సేమ్ అలానే నటించమంటాడు. రాత్రంతా ఆ రోబోతోనే ప్రాక్టీస్ చేస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనందరికీ ఇష్టమైన హనుమాన్కి ఒక లైక్ వేసుకోండి. అలాగే కామెంట్ లో జై శ్రీరామ్ అని రాయండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో అలాగే కామెంట్ చేస్తారో. తర్వాత రోజు తన గర్ల్ ఫ్రెండ్ తో డిన్నర్ కి వెళ్తాడు. డిన్నర్ కి వెళ్ళిన ఆ వ్యక్తి తనతో బాగా మాట్లాడతాడు. అది చూసి ఆమె ఇంప్రెస్ అయ్యి కిస్ చేయబోతుంది. కానీ ఆ వ్యక్తి భయపడి మళ్ళీ రోబో కాడికే వెళ్తాడు. ఎందుకంటే తను ఎప్పుడు ఇంతకు ముందు ఎవరిని కిస్ చేయలేదు. రోబోని కిస్ చేయాలంటే తనకి ఎలాగోలా ఉంటుంది. అందుకే రోబో తనకి ఒక నోట్స్ తయారు చేసుకోమని చెప్తుంది. రోబో చెప్పే నోట్స్ తనకి అర్థం కాదు. పైగా అక్కడ ఎక్కువ టైం ఉండదు. అందుకే రోబోని కిస్ చేయమంటాడు. రోబోని కిస్ చేసే టైంకి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లోపలికి వస్తుంది. అది చూసిన గర్ల్ ఫ్రెండ్ తనకి బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.